హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ఆంధ్రప్రభ పేపర్‌లో బ్యానర్ ఐటమ్ గ్రూప్ 1కి లైన్ క్లియర్ అని ఇచ్చిండు. నియామకాలకు తొలగిన అడ్డంకులు. సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తారీఖు ఒక తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్‌ని మళ్ళా రీవాల్యుయేషన్ చేయండి. రీవాల్యుయేషన్ చేసి ఇప్పుడు వచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ని మొత్తం రద్దు చేసి కొత్త జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇయ్యండి. లేదు అంటే మొత్తం నోటిఫికేషన్ రద్దు చేయండి అని చెప్పి ఇది ఎగ్జామ్ని కొత్త ఎగ్జామ్ పెట్టండి అని చెప్పింది. దానిపైన ప్రభుత్వము టీజీపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1 సెలెక్టెడ్ కొంతమంది అభ్యర్థులు కూడా కోర్టుకు పోయారు, హైకోర్టుకి, డివిజన్ బెంచ్ నిన్న సంచలనమైన తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పైన స్టే ఇచ్చింది, మొత్తం రద్దు చేయలే, డిస్పోజ్ చేయలే. స్టే ఇచ్చి నెక్స్ట్ మంత్కి డేట్ పెట్టింది. ఈలోపు మీరు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పింది. అల్టిమేట్గా తుది తీర్పుకు అనుగుణంగానే ఈ నియామకాలు ఉంటాయని ఒక లైన్ పెట్టింది. ఇమీడియట్గా మిడ్ నైట్ నిన్న టీజీపీఎస్సీ మొత్తం లిస్టు రిలీజ్ చేసింది. ఎవరెవరు డిప్యూటీ కలెక్టర్లు ఎవరు, డీజీఎస్పీలు ఎవరు, మిగతా పోస్టులు కేటగిరీ వైజ్గా ఎవరెవరు ఏ పోస్టుకు సెలెక్ట్ అయ్యారని ఎంపికైన అభ్యర్థుల జాబితాని బయటపెట్టింది. ఇక వాళ్ళు ప్రక్రియ స్పీడ్గా అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేస్తారు. వన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే లీగల్గా కొంత పట్టు దొరికింది కాబట్టి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దీనిపైన ఇక సుప్రీంకోర్టుకు ఇంకోటికి పోయే అవకాశం, మరి ఆ పిటిషనర్స్ ఎవరైతే రెస్పాండ్స్ ఉన్నారో గ్రూప్ 1ని ఎగ్జామ్ని రద్దు చేయాలనే వాళ్ళు లేదా రివాల్యుయేషన్ చేయాలనే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉందా? ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ పెండింగ్ ఉంది, కేసు పెండింగ్ ఉండి నెక్స్ట్ మంత్కి వాయిదా పెట్టారు. ఈ లోపు వీళ్ళు ప్రక్రియ అంతా పూర్తి చేసుకుంటారు. ఇక్కడ డిస్పోజ్ కాకుండా అక్కడ పోయే అవకాశం ఉందా, లేదా ఇక్కడ ఇచ్చిన స్టే మీద మళ్ళీ పోవచ్చా? ఇవన్నీ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మరి ఈ గ్రూప్ 1కి నిజంగానే లైన్ క్లియర్ ఉందా? వీళ్ళు చెప్తున్న ప్రకారం క్లియర్ లైనా, మళ్ళీ దీంట్లో ఏమైనా మెలకలు ఉన్నాయా అనేది పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. పాపం ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సెలెక్ట్ అయ్యారని పేరుకే కానీ ఇది రకరకాల మలుపులు తిరుగుతుంది. వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ చేతికి అందకుండా పోయే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టే వచ్చింది. ఇది చేతికి అందిద్దా? అపాయింట్మెంట్ తీసుకొని పోస్టింగ్ ఇస్తారా? ఇచ్చే పరిస్థితి ఉందా? లేదా దీనిపైన మళ్ళీ రేపో మాపో ఏమన్నా మళ్ళీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిఐ ఇంకోటి వేస్తారా? ఇది పెద్ద ఎత్తున అనుమానాలని, ఈ అనుమానాలకి తెరపడాలంటే ఇప్పట్లో పడే అవకాశం అయితే లేదు. అల్టిమేట్గా తీసుకోవచ్చు, పోస్టింగ్ ఇవ్వచ్చు, రకరకాలు ఇవ్వచ్చు, కానీ మళ్ళీ అనుమానంతోనే డౌట్గానే ఉండాల్సిన పరిస్థితి. ఈ లైన్ అయితే క్లియర్గా లేదనిపిస్తుంది. అంటే ప్రభుత్వం సింగిల్ జడ్జి ఇచ్చిన దానిపైన హైకోర్టుకు పోయింది, హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది తాత్కాలికంగా. ఇంకా కేసు పూర్వపరాల్లోకి పోలే. కేసు పూర్వపరాల్లోకి పోయినప్పుడు సింగిల్ జడ్జి కన్విన్స్ అయినట్టే, డివిజన్ బెంచ్ కూడా కన్విన్స్ అయితే మళ్ళా కథ మొదటికే అవుతుంది. అది చూడాలి ప్రభుత్వం. సింగిల్ జడ్జి దగ్గర కన్విన్స్ చేయలేని, సింగిల్ జడ్జి దగ్గర కన్విన్స్ మీన్స్ ఆధారాలు సరిగా చూపలేని పరిస్థితుల్లోనే అక్కడ రీవాల్యుయేషన్కి ఎగ్జామ్ రద్దుకు దాకపోయింది. దాన్ని ఇది మేము కరెక్టే నిర్వహించినాం అని చెప్పే ఆ రికార్డు పెట్టుకోవాలి మీరు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది పెట్టుకుంటే అనుమానాలు ఉండగానే, లేదంటే ఏదో తాత్కాలికంగా వచ్చి మళ్ళీ తాత్కాలికంగా పోతే ఇబ్బంది అయింది. అక్టోబర్ 16కు వాయిదా పడ్డది. 16 లోపు మళ్ళీ ఏం జరిగిద్దో చెప్పలేము. రైట్. రిజర్వేషన్ల జీవో రెడీగా ఉందట. ప్రభుత్వానికి చేరిన కలెక్టర్ నివేదికలు సీఎం రేవంత్ రెడ్డి బీహార్ నుంచి రాగానే ఉత్తర్వులపై ఆమోదముద్ర వేసే అవకాశం. మహిళలకు 50% రిజర్వేషన్లు డ్రా ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఎన్నికల్లో పోటీకి తాతాలాడుతున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక సీనియర్ నేతలు, చిన్న జిల్లాలపై దృష్టి సారించిన పార్టీలు. ఎన్నికల్లో పోటీ అంటే జడ్పీటీసీ పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు. మొత్తానికైతే రిజర్వేషన్ల జీవో రెడీ అయిందట. ఈ రిజర్వేషన్ల జీవో అంటే ఒక బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాదు. ఎస్సీలకి ఎంత, ఎస్టీలకి ఎంత, బీసీలకి ఎంత, ఓపెన్ కేటగిరీ ఎంత అనే క్లారిటీతోని ఇస్తారు. ఈ ఇచ్చినప్పుడు బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 8% ఇస్తే 50% దాటిపోద్ది రిజర్వేషన్. ఈ జీవోని మరి ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టే అనిపిస్తుంది. నిన్న మొన్న ఒకళ్ళు కేసు కూడా వేశారు, హైకోర్టులో డిస్మిస్ అయింది అనుకోండి. అది మీరు పేపర్లో కథనాల ఆధారంగా ఎట్లా వేస్తారు? ఏదైనా జీవో ఇచ్చిందా, 50% దాటుతున్నట్టు, దాటుతూ ఇచ్చిన జీవో ఏందో ఆ జీవో ఇస్తే మేము కేసును కన్సిడర్ చేస్తామని డిస్పోజ్ చేసింది. మళ్ళీ వీళ్ళు జీవో ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళు రెడీగా ఉన్నారు. జీవో ఎట్లయితే రెడీగా ఉందో పిటిషన్ వేయడానికి కూడా రెడీగా ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని కోర్టుకు పోయి కోర్టులో మళ్ళీ పెండింగ్ పడే పరిస్థితి గ్రూప్ 1 లెక్క కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇచ్చినట్టు ఇచ్చి నోటికాడి దాకా వచ్చినాక ఇక కళ్ళతో చూస్తాం కానీ తినే అవకాశం లేని పరిస్థితి తీసుకురావద్దు. ఇది ఒకటైతే ఈ నెల 29న
ఎన్నికల షెడ్యూల్ అట సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి. 29న ఎన్నికల షెడ్యూల్ అంటే రేపా, ఈ రోజా జీవో రావాలా రిజర్వేషన్లకు సంబంధించి. రేపు ఈరోజు జీవో వస్తే అంటే హాలిడేస్ ఉంటాయి, దసరా హాలిడేస్ హైకోర్టుకి కాబట్టి అట్లా ఏమైనా చూస్తున్నా. హాలిడేస్ ఉన్నా హాలిడే బెంచ్ ఉంటుంది, హౌస్ మోషన్ మూవ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. 29న ఎన్నికల షెడ్యూల్, అక్టోబర్ 2వ వారంలో తొలి విడతకు నోటిఫికేషన్, నవంబర్ 10 నాటికి సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తికి ఏర్పాట్లు. అంటే దాదాపు ఇంకో 40 డేస్లో ఎన్నికలు కంప్లీట్ కావాలి. ఈ నెల 29న షెడ్యూల్ వస్తుంది, అక్టోబర్ 2వ వారంలో తొలి విడత నోటిఫికేషన్ వస్తుందట. ఇక చాలా స్పీడ్గా ఉంది ప్రభుత్వం అయితే. ఇది ఎంతవరకు చూడాలి. సన్నాల బోనస్ ఎప్పుడు వచ్చేనో, యాసంగి బోనస్సే ఇంతవరకు రాలేదు. ఖరీఫ్ బోనస్పై బెంబేలు, 3 నెలలుగా చెల్లించిన పౌర సరఫరాల శాఖ. మరో 10 రోజుల్లో మొదలుగానున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు. ఈ వానాకాలంలో 35 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు. బోనస్పై ఆందోళనలో రైతాంగం. బోనస్ పైలో వాస్తవంగా బోనస్ని రుచి చూపించింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 500 రూపాయల కింటాకి సన్న వడ్లకి బోనస్ ఇచ్చింది. బెనిఫిట్ కూడా అయింది, రైతులు చాలా ఖుషి అయ్యారు. ఎందుకంటే ఎవరైతే కష్టం చేస్తారో భూమి పైన, ఎందుకంటే రైతు బంధు, రైతు భరోసా ఏంటంటే నువ్వు వ్యవసాయం చేసినా చేయకపోయినా రికార్డు ప్రకారం భూమి ఉంటే నువ్వు హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడేది. ఇది అట్లా కాదు. బోనస్ ఎవరైతే సేద్యం చేస్తారో, ఎవరైతే పంట పండిస్తారో ఆ పంట అమ్ముకునేటప్పుడు ఆ రైతుకి బోనస్ అవుతుంది. ఇది చాలా అద్భుతం అనమాట. ఎందుకంటే కష్టపడ్డ రైతుకి, భూమిపైన శ్రమపడ్డ రైతుకి బోనస్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా యాసంగిలో రైతులు సన్న వడ్లు కొంతమంది వేసి అమ్మారు, వాళ్ళకి ఇంతవరకు బోనస్ అడ్రస్ లేదు, ఇచ్చిన వాళ్ళు లేడు. 3 నెలలు దాటిపోయింది, మళ్ళీ కొత్త వడ్లు వస్తున్నాయి. ఇప్పుడు వానాకాలం సంబంధించి ఖరీఫ్ సన్న వడ్లు వస్తున్నాయి. ఖరీఫ్లో ఎక్కువ సన్న వడ్లే ఉంటాయి. అసలు మన యాసంగిలో కొద్దో గొప్ప వేస్తే సన్న వడ్లకే బోనస్ ఇయలే ప్రభుత్వం, వదిలేసింది, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 35 లక్షల హెక్టార్లలో, లక్షల ఎకరాలలో సన్నాలు సాగు అయినాయట. దీనికి నిజంగా మరి బోనస్ వస్తాయి. పాతాటికి దిక్కు లేదు, కొత్త ఏంటి పరిస్థితి అని రైతుల్లో ఒక ఆందోళన ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కానీ, ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి, ఈ ముగ్గురు కూర్చొని మనం రబీలో అంటే వేసంగిలో వచ్చిన సన్నోడ్లకి ఎందుకు బోనస్ ఇవ్వలేకపోయినాం, ఎంత ఉంది ఏరియర్స్, వాళ్ళకి ఇమీడియట్లీ ఇవ్వండి అని ఇప్పించే ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఖరీఫ్కి ఇప్పుడు వానాకాలంలో సన్నోడ్లకి 35 లక్షల ఎకరాలను మీ దగ్గర ఒక అంచనా ఉంది. వాటిలో సుమారుగా ఇంత పంట వస్తుంది అనేది అంచనా ఉంటుంది. కాబట్టి వాటికి కూడా బోనస్ రెడీ చేసి పెట్టుకుంటే రైతులకు మేలు జరిగింది. రైతులకు మేలు జరిగే విషయంలో మీరు స్పష్టంగా ఉండాలి. ఇమీడియట్గా ఆగమేఘాల మీద కావాలి. కానీ దేనికైతుంది ఆగమేఘాల మీద పని? ఓజీ సినిమాకి టికెట్ల ధర పెంచడానికి ఆగమేఘాల మీద జీవోలు వస్తున్నాయి. ఓజీ సినిమా అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అట. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ సినిమాని పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం సినిమా అది. ఆయన సినిమా కోసం 50 రూపాయలు ఉన్న టికెట్ ధరని 800 రూపాయలు చేసుకోవచ్చు అని గవర్నమెంట్ ఆగమేఘాల మీద అర్ధరాత్రి జీవో ఇచ్చింది. ఆ జీవో పైన నిన్న హైకోర్టు చివాట్లు పెట్టి కొట్టేసింది. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారని. ఆ జీవోలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఓజీల కోసం ఇచ్చే జీవోలకు ఇచ్చిన ప్రాధాన్యత వడ్ల కోసం ఇవ్వండి, వడ్ల రైతుల కోసం. చాలా దౌర్భాగ్యం అన్నమాట. ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసినట్టు లేదు. కొంతమంది పెద్దోళ్ళ కోసం పనిచేస్తున్నట్టు, బడాబాబుల కోసం, విఐపీల కోసం పనిచేస్తున్నట్టుంది. ఇప్పుడు లగచర్లలో లేదా గద్వాల్ జిల్లా ధన్వాడ మండలంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటుంటే, రైతులు అడ్డం వచ్చిన రైతుల్ని మా భూములు మాకు కావాలి, మా బతుకులు దాని మీద ఉన్నాయి అని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన, రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన రైతుల్ని బలవంతంగా ఇళ్లల్లో పడుకున్న రైతుల్ని మెడబట్టి గుంజకపోయి కొట్టుకుంటూ రైతుల్ని జైల్లో వేశారు. నెలపాటు జైల్లో ఉన్నారు ఒక్కొక్క రైతు. వాళ్ళ భూమిని వాళ్ళు మేము ఇయ్యం మహాప్రభు, మా భూమి, మా జీవితమే మా భూమి అని అడిగినందుకు జైల్లో వేశారు. అది ధన్వాడ కావచ్చు, లగచర్ల కావచ్చు. అదే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి గారికి సంబంధించి ఒక 200 గజాలు జాగా కేబీఆర్ పార్క్, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ వేసే ఫ్లైఓవర్కి అవసరమైందట. ఆయన ఇల్లు దాని పక్కనే ఉంటుంది. 200 గజాలు తీసుకోవడానికి దాదాపు 6 సార్లు కమిషనర్ ఆయన ఇంటికి పోయి బతిలాడినట. అంటే మీరు లగచర్లలో రైతులు, ధన్వాడలో రైతులను అయితే మెడబట్టుకొని తీసుకుపోయి జైలు వేస్తారు. అదే జానారెడ్డి గారిని గడ్డం పట్టుకొని బతిలాడుతాను. ఇవ్వండి సార్, మీ భూమి కొద్దిగా అవసరమైంది, ఒక 200 గజాలు ప్లీజ్, మీకు అవసరమైతే దీనికంటే ఇంకా డబులో త్రిబులో లాభం వేరే దగ్గర చేస్తామని. వీళ్ళు నాయకులు, వీళ్ళు ప్రజాసేవ కోసం. అదే జానారెడ్డి గారి కొడుకు, ఒక కొడుకు ఎంపీ, ఇంకొక కొడుకు ఎమ్మెల్యే.
వీళ్ళు ప్రజాసేవ చేస్తారట మనం నమ్మాలి. ప్రజాసేవ చేసేవాళ్ళు ప్రజల భూములు అయితేనే బలవంతంగా గుంజుకుంటారు, వాళ్ళని జైళ్ళల్లో పెడతారు, వాళ్ళని కొడతారు, లాఠీచార్జ్ చేస్తారు, అక్రమ కేసులు పెడతారు. అదే ప్రజాప్రతినిధుల కోసం ఇద్దరు, ఒక కొడుకు ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎంపీ, ఆయన కూడా ఒక 7-8 సార్లు పైనే మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, చాలా పదవులు నిర్వహించిండు. ఒక 200 గజాలు ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఇయ్యలేడా? ఇయ్యరు. ఇదన్నమాట మీ 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 ప్రజాసేవ, మీ రాజకీయాలు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఓజీ సినిమాకి నైట్కి నైట్ జీవో వస్తుంది, కానీ బోనస్ ఇవ్వడానికి రాదు చేతులు. విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్ ఉంటే ఇవ్వడానికి రాదు. ఇదన్నమాట. యూరియా రైతుల గురించి జీవోలు రావు, దీనికి వస్తాయి. ఓజీలకి జానారెడ్డి గారిని గడ్డం పట్టుకొని బతిలాడే కార్యక్రమానికి. ఇది దిశ పేపర్ చూద్దాం. కేటీఆర్ అరెస్టు తప్పదా? ఫార్ములా ఈ కార్ రేసులో బిగిస్తున్న ఉచ్చు. ఇద్దరు అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు. గవర్నర్ వద్ద పెండింగ్లో కేటీఆర్ ఫైలు. ఏ క్షణమైన డెసిషన్ తీసుకునే ఛాన్సు. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసులో అధికారులపైన చర్యల కోసం ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది గవర్నర్ దగ్గర. ఇప్పుడు పెండింగ్ ఉంది కేటీఆర్కి సంబంధించిన ఫైల్. ఆయన ఎమ్మెల్యే కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి, ఆయన పైన ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఆ ఫైలు రేపా మాపా వచ్చే పరిస్థితి ఉందట. ఇమీడియట్లీ పర్మిషన్ వచ్చిందంటే ఆయన పైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ని టచ్ చేయకుండా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని టచ్ చేస్తాడు. అంటే మెయిన్ ఉన్న చెట్టుని టచ్ చేయకుండా చెట్టు ఏరలను ఒక్కొక్కటి దాన్ని కట్ చేసుకుంటూ వస్తుండు. ఒక్కవైపు కవిత దూరం అయ్యారు. కేటీఆర్ని రేపో మాపో అరెస్ట్ చేస్తారా, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారా, చేసే అవకాశం ఉంది. హరీష్ రావు పైన ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ. ఎక్కడ కేసీఆర్ని టచ్ చేసా అది చేయకుండా చాలా జాగ్రత్తగా వడివడిగా అడుగులు వేస్తుండు వ్యూహాత్మకంగానే. రేపు కేటీఆర్ అదే కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా సింపతి అవుతుంది. అదే కేటీఆర్ని చేస్తే రాదు, ఆ స్థాయిలో రాదు. లేదా హరీష్ రావుని చేసినా ఆ స్థాయిలో రాదు, కవితని చేసినా ఆ స్థాయిలో రాలే. మనం ఢిల్లీలో జైల్లో ఆమెను 6 నెలలు పెట్టినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలే. అదే కేసీఆర్ వేరే ఉంటుంది. అందుకే కేసీఆర్ని టచ్ చేయట్లా. కేసీఆర్ జోలికి పోకుండా ఆయన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులనే టార్గెట్ చేసి ఇప్పుడు కేటీఆర్ చుట్టూ ఉందట. అరెస్టు తప్పదా అంటే గవర్నర్ వద్ద పెండింగ్లో కేటీఆర్ ఫైల్. ఏ క్షణమైనా డెసిషన్ తీసుకునే ఛాన్స్ అట. డెసిషన్ ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ తీసుకోవాల్సిందే, తీసుకుంటాడు కూడా. ఎందుకంటే డెసిషన్ తీసుకోకుండా సాక్షి వేసే ధోరణి చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటారు వీళ్ళు. డెసిషన్ తీసుకున్నాక కాంగ్రెస్ కోర్టులో బంతిని గవర్నర్ వేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో. అప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తారా? వన్స్ ఇప్పటికే బిడ్డ అరెస్ట్ అయ్యి 6 నెలలు జైల్లో ఉండి వచ్చింది. ఇప్పుడు బిడ్డ దూరం అయింది, కొడుకు జైలు. ఇదంతా చూస్తే ఒక రకంగా ఒత్తిడిలోకి పోతాడు కేసీఆర్ కూడా. పార్టీ కూడా ఒక రకంగా ఆందోళన, ఒక గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంది. అది చేసే అవకాశం, దానికోసం స్కెచ్ చేసినట్టు రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. అరెస్టు తప్పదా అంటే ఇక డెసిషన్ వస్తే అరెస్టు తప్పదా అన్నట్టే. అధికారులపై చర్యలు తీసుకోండి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో సిఫార్సు. విజిలెన్స్ సిఫార్సు చేసిన తర్వాత ప్రధాన నిందితులుగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసిందట. మీడియా కథనాల ఆధారంగా పిటిషన్ల బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా ఆర్డర్ ఇచ్చిందా? అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు పిటిషన్ల కొట్టివేత. అదే నిన్న ఒక ఇద్దరు పోయారు. బీసీ రిజర్వేషన్లు 50% దాటిని, పేపర్లో క్లిప్పింగ్లు వచ్చినాయి అని చెప్పి. పేపర్లో క్లిప్పింగ్ల ఆధారంగా కేసులు వేయకూడదు అని చెప్పి హైకోర్టు అసహనం వ్యక్తం చేసి డిస్మిస్ చేసి పడేసింది. ఏదైనా జీవో ఉందా? డెసిషన్ తీసుకున్నాడు గవర్నమెంట్. ఆర్డర్ ఏమైనా ఉంటే ఆర్డర్ పట్టరండి, ఆర్డర్ మీద మనం మాట్లాడదాం అంటే ఇక ఆర్డర్ రేపో మా వద్దట. అంటే వీళ్ళే మళ్ళీ ఆర్డర్ తీసుకొని పోయే అవకాశం ఉంది. రెడీగా ఉన్నారు బీసీ రిజర్వేషన్ల పైన. కాబట్టి ఆర్డర్లు తీసుకొని కోర్టుకు పోయే అవకాశం ఇవ్వకుండా బీసీలకి నిజంగా అన్నమాట ప్రకారం, హామీ ప్రకారం అమలు చేసేటట్టుంటే బాగుంటుంది. రైట్. నమస్తే తెలంగాణలో. బీసీల ద్రోహి కాంగ్రెస్ అట. 42% కోట అమలుకు అవకాశం ఉన్నా విశ్వాసఘాతకం అని బీఆర్ఎస్ చెబుతుంది. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ రాసిన వార్త చూస్తే నవ్వాళ్ళ ఏడవాళ్ళ అర్థం కావట్లేదు. బీసీల ద్రోహి కాంగ్రెస్ అంతవరకు బాగానే ఉంది. అసలు బీసీల ద్రోహి అయితే కావచ్చేమో. 42% కోట అమలుకు అవకాశం ఉన్నా విశ్వాసఘాతకం చేస్తుందని బీఆర్ఎస్ చెబుతుంది. మరి 42% కోట అమలుకి అవకాశం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అమలు చేయలే? 34% ఉన్న రిజర్వేషన్ 23% ఎందుకు చేసింది? అవకాశం ఉంది కదా. మీరే చెప్తున్నారు కదా 42% కోట అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ చేయట్లేదు, ద్రోహి అంటున్నారు. మరి బీఆర్ఎస్ కూడా ద్రోహి అన్నట్టే కదా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 34% ఉన్న రిజర్వేషన్ 23% తగ్గించారు, అమలు చేయడానికి లేదు, అవకాశం లేదని.
మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అవకాశం? ఏ కోర్టు ఇచ్చింది? ఇయ్యలేదు కదా ఆర్డర్. ఎందుకు రాజకీయాల కోసం ఈ ఈ బీసీఎల్‌ని ఏ పార్టీ కూడా వాడుకోవటం ఎమోషనల్‌గా రెచ్చగొట్టే కార్యక్రమం తప్ప, ఈ అమలు చేసే అవకాశం ఉన్నాంక కేసీఆర్ ఎందుకు తగ్గించిండనేది సమాధానం చెప్పిన తర్వాత మీరు ద్రోహి సంగతి చెప్పండి. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. రైట్. పెద్దోళ్ళ భూమిలో కదలని హైడ్రా బుల్డోజరు స్టార్టే కావట్లే, కదలటం కాదు. పెద్దోళ్ళ భూమిలోకి బుల్డోజర్ పోవాలంటే అది స్టార్ట్ అవ్వదు. దానికి సెల్ఫ్ ప్రాబ్లం. హైడ్రా రంగనాథ్ గారికి సంబంధించిన బుల్డోజరు కేవలం పేదల గూడు పైకి పోవటానికి చాలా స్పీడ్గా, చాలా రేజింగ్లో పోద్ది. కానీ పెద్దోళ్ళ కాడికి పోవాలంటే దానికి దారి తెలవదు, స్టార్ట్ కాదు ముందు. అదేం జబ్బో మరి అర్థం కావట్లే. ఇప్పుడు ఇదే గాజుల రామారావులో నేను 317 ఎకరాల భూమిని కాపాడిన 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి పేదల పేరుతో పెద్దల కబ్జా చేశారు. పేదల పేరుతో పెద్దల కబ్జా చేశారని పేదల తినే అన్నంలో మన్ను పోశారు. అదే పేదల పేరుతో పెద్దలు చేసిన కబ్జా కాడికి ఆ బుల్డోజర్ పోవట్లే. నిజంగా పేదల పేరుతో పెద్దలు చేసిన కబ్జా అరకెప్పుడు గాంధీ ఎమ్మెల్యే ఆయన కాడికి పోదు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన కాడికి పోవట్లే అది. కానీ పేదల దగ్గర పోయింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహంతో సర్కారు పెద్దల ఒత్తిడి. పేదల ఇళ్ల కూల్చివేతలో దూకుడు చూపిన హైడ్రా గాంధీ భూమి దగ్గరకు వచ్చేసరికి రెవెన్యూపై నెపం, ఫెన్సింగ్ కూల్చినా అటువైపు కన్నెత్తి చూడడం వైనం. గాజుల రామారావు భూములపై హైకోర్టు స్టే, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బంధువులకు ఎదురుదెబ్బ. గాజుల రామారావు భూముల కథ కంచికేనా? కంచికే పోద్ది, ఇంకేముంటుంది. ఇప్పుడు పేదల ఇళ్లల్లో పోయి బుల్డోజర్ కోల్చడానికి రెవెన్యూ అడ్డం రాదు, హెచ్ఎండి అర్థం రాదు, జిహెచ్ఎంసీ అడ్డం రాదు, వాళ్ళ నివేదికలు అవసరం లే. అదే పెద్దోళ్ళ భూములకు సంబంధించి మీరు కంచెలు కోల్చాలంటే రెవెన్యూ వాళ్ళు మాకు స్కెచ్ చేయాలి, సర్వే చేసి అది గవర్నమెంట్దే అని చెప్తే మేము పోతాం అంటున్నారు. అంటే ఎంత పక్షపాతం, ఎంత వివక్ష. పక్షపాతం కూడిన వ్యవహారం చేస్తాడు హైడ్రా రంగనాథ్ గారు. అంటే అరకపూడి గాంధీ కాడికి వచ్చే వాళ్ళకి చేతులు రావు, మనసు రాదు ఆ భూమి పైకి పోవడానికి. ఆందోళన, భయం మీకు. అదే పేదల భూములపైకి, పేదల ఇళ్ల పైకి పోవాలంటే ఎక్కడ లేని రెట్టించిన ఉత్సాహంతో వెళ్తారు. పేదల తినే కంచంలో మట్టి పూసిండు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. రేపే జీవో విడుదల. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేక వెంటనే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్. రేపే జీవో విడుదల, రేపే లేదా ఎల్లుండు అది షెడ్యూల్ నోటిఫికేషను ఫటాఫట్ చేస్తారట. రైట్. గ్రూప్ 1 తుది జాబితా కూడా ఇచ్చారట. 45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 మంది డిఎస్పీలు సహా 562 మందితో జాబితా విడుదల. హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి టీజీపీఎస్సీ వెల్లడి. వాళ్ళు తంటాలు పడతారు, ఎందుకంటే హైకోర్టు ఇట్లా ఇచ్చిందో లేదో ఇమీడియట్లీ ఇచ్చేసారు. ఎందుకంటే మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోయి ఆపే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అయితే పోయారు. కానీ ఏదేమైనా మళ్ళీ 16కి వాయిదా పడ్డది. తాత్కాలికమైన స్టే ఇచ్చింది. ఈ స్టే మళ్ళా వాళ్ళు హైకోర్టుకో ఇంకో బెంచ్కో పోయి ఆపుతారా? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. సింగిల్ జడ్జి తీర్పు తాత్కాలిక రద్దు. గ్రూప్ 1 పునఃమూల్యాంకన ఉత్తర్వులపై సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. ఎట్టకేలకు నియామకాలు అయితే అయినాయట. లైను క్లియర్గా ఉందా లేదా అనేది చూడాలిగా. ఈసారి విపత్తే. పత్తి రైతులకు కనీస మద్దతు ధర దక్కకుండా జిన్నింగ్ మిల్లు కుట్ర. కాపాస్ కిసాన్ యాప్ ద్వారా విక్రయాలకు అడ్డంకులు. పాత విధానాలను సేకరించాలని సీసీఐపై ఒత్తిడి. అందుకే కొనుగోళ్ల టెండర్లపై మిల్లుల అనాసక్తి. నేడు టెండర్ల దాఖలకు ఆఖరి రోజు. తక్కువకే కొని ఎక్కువగా అమ్ముతున్నారట. పత్తి రైతుల మీద పుడిగేస్తారు. విపత్తేనట. రైట్. నెక్స్ట్ వెలుగు చూద్దాం.
హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు పెట్టిందట. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువ పరిహారం చెల్లిస్తుందట. ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అడ్డంకులు. రైతులకు పరిహారం ఫైళ్లను వెనక్కి పంపుతున్న ఎన్హెచ్ఏఐ అధికారులు అదనపు సొమ్మును తాము చెల్లిస్తామని రాష్ట్ర సర్కారు చెబుతున్నా వినట్లే. 5 నేషనల్ హైవేలతో పాటు RRR విషయంలోనూ ఇదే పరిస్థితి. పర్మిషన్లు రాక నిలిచిన భూసేకరణ, ముందుకు కదలిన ఫైళ్లు. పరిహారం కోసం ఆందోళనకు దిగుతున్న రైతులు. రాష్ట్రంలో హైవేలు 5 నేషనల్ హైవేలు ఉన్నాయట, ఒక RRR. దీనికి సంబంధించి భూముల సేకరణ విషయంలో ఎన్హెచ్ఐఏ కొర్రీలు పెడుతుందట. అంటే మన రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి వాళ్ళ భూముల ధరలను బట్టి వీళ్ళు పరిహారం ఇస్తుంటారు. అట్లా ఎట్టేస్తారు, మా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు వేరే ఉన్నాయి, ధరలు వేరే ఉన్నాయి అంటే వాడు ఏదో జాగిరైనట్టు. రైతులకు ₹1 మేలు చేయడానికి ఉండాలి తప్ప 10 కాలాల పాటు ప్రజల కోసం ఉపయోగపడటానికి భూమి ఇస్తుంటే, వాళ్ళ జీవితాలను ఇస్తుంటే వాళ్ళకేం ₹10 ఎక్కువ ఇస్తే దండగా నష్టమా? ఎవడెవడికో బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళకి, బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళకి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి, విజయ్ మాల్యా లాంటి వాళ్ళ దేశం దాటించి వందల వేల కోట్ల రూపాయలు దేశానికి ఎగ్గొడితే వాళ్ళకి మాఫీలు చేస్తారు. కానీ రైతులు వాళ్ళ భూమిని త్యాగం చేస్తారు. వాళ్ళ భూమిని త్యాగం చేసే దాంట్లో ఇచ్చే పరిహారం విషయంలో కూడా ఇంత వెళ్తేవారమా? కేంద్రం కొర్రీలు పెడుతుందట. మీరు ఎక్కువ ఇస్తున్నారు, మేము అంత ఇయ్యలేము, ఆ పైన ఉన్నది మీరు ఇచ్చుకుంటా అంటే ఓకే, మీరు ఇచ్చుకుంటున్నా కానీ దానికి రూల్స్ ఒప్పుకో. ఏంది రూల్స్? ఎవడి కోసం రూల్స్? ప్రజల కోసం ఉండాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టడానికి రూల్స్ ఉండొచ్చు. ప్రజలకు ఉపయోగపడటానికి ఉండాలి రూల్స్, నిబంధనలు. నీరవ్ మోదీలు, విజయ్ మాల్యాలు దేశం దాటిపోవటానికి ఎగ్గొట్టి, ఈ దేశానికి వేల కోట్లు, లక్షల కోట్లు ఎగ్గొట్టిపోవటానికి ఉన్న రూల్స్ ఏ రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఎందుకు లేవు? వాళ్ళకి అడ్డం రాని రూల్స్ వీళ్ళకి ఎందుకు అడ్డం అవుతాయి అంటే అంతే అడ్డం అవుతాయి. మేము ఉన్నది ప్రజల కోసం కాదు, నీరవ్ మోదీల కోసం, అంబానీలు, విజయ్ మాల్యాల కోసం, ఆదానీల కోసం మేము పనిచేసేది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం తీరు ఉంది. లిటరల్గా అదే కదా. రైతులకు ఇచ్చే దాంట్లో పరిహారంలో ఈ కొర్రీలేంది, ఈ కోసర్లేంది? ₹10 ఎక్కువండి. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. వాళ్ళ బ్రతుకు అది, భూమి అనేది వాళ్ళ బతుకు. దాన్ని త్యాగం చేయటం అంటే అంత ఈజీ కాదు. ఈ పరిపాలన చేసే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, నాయకులు, మంత్రులు ఎవరన్నా ఒక 10 గుంటలు జాగా దానం చేసే ఔదార్యం ఎవడికన్నా ఉందా అసలు? ఎవడికి లేదు. ఇంత పెద్ద పెద్ద మాటలు ప్రజాసేవ చెబుతారు కదా, ఒక 10 గుంటలు దానం చేసే ఇది లేదు. ఇంకేమైనా వస్తే 10 గుంటలు తీసుకుందామని చూస్తారు తప్ప, లేదంటే అలైన్మెంట్లు మార్పటం, వాళ్ళ పొలాల పైనకి, వాళ్ళ వెంచర్ల పైనకి వస్తానే అంటే మార్చే కార్యక్రమం చేస్తారు తప్ప ఇచ్చే కార్యక్రమం చేయడు. కానీ వీళ్ళు మళ్ళీ చట్టాలు చేస్తారు, జీవోలు చేస్తారు. ఇది కొర్రీలు పెడుతుందట ఎన్హెచ్ఐఏ. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.